హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. పితృదేవత ప్రీత్యర్థం మహాలయ పక్షం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మహాలయ పక్షాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకోవాలి, ఎప్పటి నుంచి మొదలవుతున్నాయి, మరి మగపిల్లలు లేని వాళ్ళు ఆడవాళ్ళు చేసుకోవచ్చా, అలాగే ఏ ఏ రకాల పద్ధతులు ఆచరించాలి అని చాలా సందేహాలు మీకు ఉన్నాయి కదా. మరి మీ సందేహాలు అన్నింటికీ సమాధానం చెప్పడానికి మరి మనతో పాటు ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు, ఇంకా జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్తే నానాజీ పట్నాయక్ గారు. నమస్తే అమ్మా. శ్రీకాంత్ శర్మ గారు, మరి మహాలయ పక్షాలు ఎప్పుడు వస్తాయని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఎప్పుడు గతించారా లేదన్నది చాలామందికి తెలియదు. అలాంటి వాళ్ళు కూడా మహాలయ పక్షాలు చేసుకోవచ్చని ఇప్పటి రోజుల్లో చాలామందికి తెలుస్తూ వస్తుంది. మరి మహాలయ పక్షాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకోవాలండి? మహాలయము మరణించినటువంటి పితృదేవతలను అందరినీ స్మరించుకుంటూ వాళ్ళకి తిలోదకాలను సమర్పించేటువంటి ఈ రోజులను మహాలయము అంటారు. మహాలయ పక్షము అంటాం. అంటే పక్షము అంటే 15 రోజులు. 15 రోజులు కలిగినటువంటి ఈ భాద్రపద బహుళ ప్రాడ్యమి నుంచి అమావాస్యం వరకు ఉన్నటువంటి ఈ 15 రోజులను మహాలయ పక్షము అంటాం. ఇందులో మరణించినటువంటి తమ జ్ఞాతులు ఎవరెవరికైతే తము బంధుత్వం కలిగి ఉన్నారో వారి వంశంలో మేనత్తలు, మేనమామలు, వీళ్ళతో సహా పెద్దమ్మలు, చిన్నమ్మలు, పెద్దనాన్నలు, చిన్నాన్నలు, ఇలా ఎంతమంది అయితే వీరి వంశంలో వారి జ్ఞాతులైనటువంటి వారు మరణించారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ, ఎందుకంటే వాళ్ళందరి చేత ఇతను ఏదో ఒక విధమైనటువంటి అనుబంధం కలిగి ఉంటాడు. వాళ్ళు ఎప్పుడో ఎత్తుకోవడము, ఎప్పుడో అన్నం తినిపించడము, ఏదో ఒక చిన్న రుణం అంటారు. ఖచ్చితంగా ఆ రుణము తీర్చుకునేటువంటి సమయం ఇదనమాట. వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారు కనుక వాళ్ళ కోసము ఏర్పాటు చేసిబడినటువంటి రోజులన్నమాట. ఇది భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద బహుళ అమావాస్య వరకు ఈ 15 రోజులు ఉంటుంది. మనకు నిన్న సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యింది. ఈ రోజు 2వ రోజు. ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ 15 రోజులు భాద్రపద మహాలయ అమావాస్యకు సంబంధించినటువంటి మహాలయ పక్షం. ఓకే, మరి నానాజీ పట్నాయక్ గారు మీరు చెప్పండి, మరి ఈ పితృదేవత ఆరాధనకు పక్షం రోజులను ఏర్పాటు చేయడం వెనుక ఏంటండి అంతరార్థం ఏముండొచ్చు అండి? అంటే ఇక్కడ మనకి ఓకే నానాజీ పట్నాయక్ గారు, మరి మీరు ఈ విషయం గురించి తెలియజేసే ముందు చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడతామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు పద్మ అండి, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే పద్మ గారు, మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే గురువు గారు. ఇప్పుడు మా వారి నాన్నగారు ఉన్నారండి, అంటే మా మామయ్య గారు. అత్తయ్య గారు లేరు. ఇప్పుడు ఆయన రోజు తిలోదకాలు, ఆయన తాతయ్యల వాళ్ళకి వదలొచ్చా రోజు తిలోదకాలు? ఆయన అంటే ఎవరు? మా వారండి, మా వారి వాళ్ళ నాన్నగారు ఉన్నారు. అమ్మా, మా అత్తయ్య గారు చనిపోయారు. అర్థమైందమ్మా. అయితే మీ వారికి వాళ్ళ నాన్నగారు ఉన్నారు గనక ఆయన ఇప్పుడు మహాలయంలో కానీ ఇంకెప్పుడైనా కానీ నిత్య పితృతర్పణం కానీ ఆయనకు చేయడానికి అధికారం ఉండదు. వారి నాన్నగారు మాత్రమే, అంటే మీ మామయ్య గారు మాత్రమే అధికారి అవుతాడు, ఆయననే కర్త అవుతాడు. కనుక మీ మామయ్య గారు చేయాల్సినటువంటి బాధ్యత అది. తండ్రి గారు ఉండగా కుమారుడు పితృతర్పణాలు వదలడానికి అధికారము ఉండదు. వారికి చెప్పండి, మీ మామయ్య గారే ఆచరించాలి. ఓకే రైట్ అండి. మరి నానాజీ గారు, పితృదేవత ఆరాధనకు పక్షం రోజులు ఏర్పాటు చేయడం అనుకున్న ఆంతర్యాన్ని వివరించబోతున్నారు. దీనికి పురాణ గాథ ఒకటి ఉంది. అదేమిటంటే బ్రహ్మ విష్ణు రుద్రులు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు నడిపించేవాడు, రుద్రుడు లయకారకుడు. అయితే మొదట్లో ఎలా ఉండేదంటే మనుషులు జనాలు పుడుతూ ఉండేవారు, కానీ ఇంకా గతించడం అనేది లేదు, పెరిగిపోతూ ఉన్నారు భూమి మీద. ఇప్పుడు బాబాయ్ దేవలోకాలు ఇవన్నీ అంటే ఎంతైనా విస్తరిస్తూ ఉంటాయి, కానీ భూమి మాత్రం విస్తరించదు కదా, దానికంటూ ఒక ఎక్కడో దగ్గర పరిమితి ఉంది. కాబట్టి అప్పుడు ఇంకా రుద్రుడు ఏం చేశాడంటే ఈ 15 రోజుల పాటు అందరినీ సంహరించుకుంటూ వెళ్తూ వచ్చాడు. అప్పుడు మళ్ళీ దేవతలందరూ చెయ్యు అందరినీ ఇలా సంహరించుకుంటే ఇలా కాదయ్యా, దీనికి మనం ఒక నియమం పెట్టాలి అని అన్నప్పుడు సరే అని బ్రహ్మగారిని పిలిచి పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా ఎప్పుడు తన పాప పుణ్యముల చేత ఎప్పుడు గతించాలని నువ్వు నిర్ధారణ చేయి, దాన్ని బట్టి నేను ఆ యొక్క యమధర్మరాజుకి ఈ యొక్క దీన్ని అప్పచెప్తాను అన్నప్పుడు అప్పుడు పితృదేవతలు వచ్చి మరి 15 రోజులు
లయము అంటారు, అందుకే ఆ పేరు అందుకే వచ్చింది. మహాలయం జరిగింది ఆ సమయంలో, 15 రోజులు జరిగింది. అందుకని అప్పుడు ఆ యొక్క పితృదేవతలు వచ్చి మరి ఈ రోజుల్లో ఏం చేసుకోవాలంటే దేవతారాధన, ముఖ్యంగా పితృదేవత ఆరాధన చేయాలి అని చెప్పడం జరిగింది. అంటే మరి సాధారణంగా ఎలా చెప్తారండి, అంటే ఎలా చేసుకోవాలి, ఇంట్లో చేసుకుంటే ఎలా చేసుకోవాలంటారు? తర్పణాలు అంటారమ్మా, ఇలా వదులుతారు. నువ్వులు తీసుకొని దర్భలు తీసుకొని ఇలా వదలడం, వాళ్ళ గోత్రనామాలు. ఇందులో ఇందాక ఇతను చెప్పినట్టుగా తండ్రి ఉండగా చేయకూడదు. మరి తల్లిదండ్రులు ఉన్నవారు ఏం చేయాలి, శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే బియ్యము తీసుకొని తులసిలో వదలొచ్చు అని చెప్పింది. తులసి కోట దగ్గర వదలొచ్చు అని చెప్పింది. రావి చెట్టు, జమ్మి చెట్టు, అదేవిధంగా ఈ యొక్క చెట్ల దగ్గర కూడా, మర్రి చెట్టు దగ్గర కూడా వదలొచ్చు అని చెప్పింది. ఇది తండ్రి తల్లిదండ్రులు ఉన్నవారు. తల్లిదండ్రులు లేనివారు మాత్రమే తిలోదకాలు వదలాలి. ఇది శాస్త్రవచనం. ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మరి మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను ఇప్పుడే కాల్ చేశానండి. నా పేరు పద్మ, సికింద్రాబాద్ నుంచి. ఓకే, మరి మీ ప్రెసిడెంట్ నానాజీ గారిని అడగండి. గురువు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు నాకు చిన్న సందేహం అండి. మా అత్తగారికి ప్రతి సంవత్సరం సంవత్సరికం పెడుతున్నాం. మాసికాలు కూడా పెట్టాము, సంవత్సరికం కూడా పెట్టాము. అయినా కూడా మన పితృదేవతలు ఈ పక్షం రోజులు కూడా మా గుమ్మం ముందు వచ్చి నిల్చుంటారు అని అంటారు కదా, అదేనండి? సంవత్సరాలు పెట్టినా కూడా మీరు ఏదైతే మాట అన్నారో గుమ్మం ముందు వచ్చి నిలబడతారని అక్షర సత్యం అమ్మ, అది అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఎందుకు వస్తారని మిమ్మల్ని అనుగ్రహించడానికి వస్తారు. మీరు పితృదేవతలకు చేయడం ద్వారా మీ వంశ అభివృద్ధిని చేద్దామని వాళ్ళు వస్తారమ్మా. కాబట్టి ఖచ్చితంగా చేయాలి. మీరు చేయడమే కాకుండా 10 మందికి చెప్పండి చేయమని. ఓకే, చక్కటి మాట అండి. మరి శ్రీకాంత్ గారు, అంటే ఈ మహాలయ పక్షాలను ఏ ఏ క్షేత్రాలు చూస్తే ఎలాంటి పుణ్యఫలమో మరి ఎలా చేయాలో వివరిస్తారా? తప్పకుండా అమ్మా. మనము శ్రాద్ధం చేసేటువంటి సమయంలో ఆ మంత్రమంతా కూడా ఎక్కడైనా కానీ గయా శ్రాద్ధ ఫలితమస్తు అని అందులో వస్తుంది. అంటే మనం ఇంట్లో చేసినటువంటి శ్రాద్ధమైనప్పటికీ కూడా ఏమండి, మీరు చేసినటువంటి ఈ శ్రాద్ధము గయలో చేసినటువంటి శ్రాద్ధ ఫలితము మీకు వచ్చుగాక అని దీవించి వెళ్తారు ఆ వచ్చినటువంటి భోక్తలు, పురోహితులు వాళ్ళు. అంటే గయా క్షేత్రము చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది. పితృకర్మలు ఆచరించడానికి గయా గొప్ప క్షేత్రం. అంత మాత్రమే కాకుండా మనకు 7 మోక్షపురములు అనేటువంటి ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారావతి, ఈ 7 క్షేత్రాలు ఉన్నాయి. ఈ 7 క్షేత్రాలలో, కాశీ మొదలైనటువంటి క్షేత్రాలలో ఇక్కడ మనము పితృకర్మలు చక్కగా ఆచరించుకోవచ్చు. అలా ఆచరించినటువంటి వారికి అత్యుత్తమమైనటువంటి ఫలితాలు, అంటే ఆ పితృదేవతలు తొందరగా తరింపబడతారు, ఎంతో ప్రీతి చెందుతారు, వాళ్ళని ఆశీర్వదిస్తారు. అయితే ఇక్కడ చాలా రహస్యం ఉంది. చాలామంది ఏం చేస్తారంటే, ఏమంటే గయలో చేస్తే చాలా గొప్పగా అన్నారుగా, సప్తపురి క్షేత్రాలు, 7 మోక్షపురాలలో చేస్తే చాలా గొప్పదన్నారుగా అని చెప్పి వీళ్ళు వెళ్ళేసి అక్కడ చేసేసి ఇంకా మేము రేపటి నుంచి మేము శ్రాద్ధాలు మానేస్తాము అనుకునేటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఏమంటే మా హిందూ ధర్మంలో శ్రీకాంత్ శర్మ గారు చెప్పారండి, గయలో చేయాలి, గయలో చేయాలని చెప్పారు, మేము గయలో చేసాము, వదిలేసాము. మేము అలా చెప్పలేదు, అలా చెప్పడం లేదు, ఏ పండితులు అలా చెప్పరు. గయలో చేసిన 7 మోక్షపురాలలో చేసినా కానీ మళ్ళీ విధిగా వారి పితృదేవతల యొక్క తిథులు వచ్చినప్పుడు మళ్ళీ మహాలయాల్లో ఖచ్చితంగా ఆచరించి తీరవలసిందే. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు, చూద్దామండి. హలో, నమస్తే అండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? హలో హలో, చెప్పండి, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్కారం, రాఘవపట్నం నుంచి మాట్లాడుతున్నాను నేను. ఓకే అండి, మరి మీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ శర్మ గారితో అడగండి. సార్ నమస్తేనండి. నమస్తే అండి. మేము ప్రతి సంవత్సరము మా మామగారికి, మా అత్తగారికి సంవత్సరేకం చేయమండి. శ్రీరామనవమి రోజు పానకం చేసి దేవుడి దగ్గర, తులసి కోట దగ్గర ఉండేది మాకు, అక్కడ బట్టలు పెట్టాం. ఎప్పుడు తులసి కోట దగ్గర పెట్టి అన్ని ప్రసాదాలు అయి పంచుతాం. ఈ సంవత్సరం కుదరలేదండి. మా మామగారు వాళ్ళు కూడా అట్లాగే చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం కుదరలేదు చేయటము. ఇప్పుడు ఏమైనా చేయొచ్చు అంటారా? చేయొచ్చమ్మా. కాకపోతే పితృదేవతలకు ఎప్పుడైనా కానీ పిండ తిల తర్పణ రూపంలో ఆచరించేటువంటివి మాత్రమే వారికి ఆకలి దాహములను తీరుస్తాయి. మాకు ఆ సాంప్రదాయం లేదు, పెద్దల నుంచి కూడా ఎవరు ఆచరించలేదు
కనుక మేము ఏదో తులసి కోట దగ్గర పానకము పెట్టేస్తాము, బట్టలు పెట్టేస్తాము, అక్కడే నైవేద్యాలు పెట్టుకుంటాము అనడం మాత్రము కొంతవరకు మీరు బాగా విచారించుకోవాల్సినటువంటి అంశం అమ్మ. ఎందుకంటే పితృదేవతలు ఆ విధంగా తృప్తి చెందరు. వారికి ఖచ్చితంగా పిండ రూపంలో తిల తర్పణ రూపంలోనే వారికి తృప్తి కలుగుతుంది. సరే, ఈ సంవత్సరమైనా కానీ ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి. ఇంతకుముందు చేయలేదు కనుక ఇప్పుడైనా ఆచరించే ప్రయత్నం చేయండి అమ్మా. ఓకే, నానాజీ గారు, ఇందాక మనకి చేసిన కాలర్ ఒక ప్రశ్న ఏంటంటే, మేము నాన్ వెజ్ కూడా పెడుతూ ఉంటాము పితృపక్షంలో, అలా పెట్టవచ్చా అని వాళ్ళు అడుగుతున్నారండి. అంటే కలియుగంలో నిషిద్ధం అమ్మ. ఒకప్పుడు ఓహో, గత యుగాలు పెట్టేవారట, కానీ కలియుగంలో నిషిద్ధం. ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి అమ్మ, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో అండి. హలో, మీరు లైవ్లో మాట్లాడుతున్నారు, దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టాలమ్మా. టీవీ చూడట్లేదు. నా పేరు వసుదా మేడం. వసుదా గారు, మాది నెల్లూరు. ఓకే ఓకే, మరి నానాజీ గారిని మీ ప్రెసిడెంట్ అడగండి, నానాజీ పట్నాయక్ గారిని. ఇప్పుడు ఏంటంటే, నమస్తే గారు. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి అమ్మా. ఇంతవరకు మా ఫ్యామిలీలో పెద్దవాళ్ళు చనిపోతే మా తండ్రి వాళ్ళు అంటే సంవత్సరికాలు ఇట్లా పితృ తర్పణాలు చేయలా. ఓకే. అది వాళ్ళు గతించినప్పుడు కర్మలు చేసిందే చేశారు. ఓకే. మా నాన్నగారు ఉన్నారు, మా అమ్మగారు ఉన్నారు, మా పెదనాన్నలు, మా తాతయ్య వాళ్ళు చనిపోయారు. ఓకే. ఇప్పుడు వాళ్ళకి మనం సంవత్సరికం అదే వాళ్ళకి పిండ తర్పణాలు చేయొచ్చా? 100% చేయడానికేనమ్మా ఈ యొక్క మహాలయ పక్షం అనేటువంటి చేయడానికే. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి ఏం చెప్తారంటే, మీ తల్లిదండ్రులకి వాళ్ళు ఏ రోజైతే చనిపోయారో ఆ తిథిలు తీసుకొని ప్రతి సంవత్సరము ఆ తిథి ఎప్పుడు వస్తుందో తెలుసుకొని ఆ తిథి నాడు ఖచ్చితంగా ఆచరించమని చెప్పండి. ఎందుకంటే అలా చేయడం ద్వారా మీ వంశ అభివృద్ధి కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు సంతృప్తి చెందడము, పిండ ప్రధానాలు లేనట్లయితే తర్పణాలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాబోయే తరానికి కూడా అల్పాయుష్యులు పుట్టడం కానీ, లేకపోతే అనారోగ్యాలతో పుట్టడం కానీ, అనేకమైనటువంటి బాధలతో ఉండేటువంటి వంశం లేకుండా, అంటే మంచి వంశం ఉంటుంది, అలాంటి ఇబ్బందికరమైనటువంటి వంశ సంబంధంగా కాకుండా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఈ 15 రోజులు ఖచ్చితంగా చేయండి. ఈ 15 రోజులు కూడా, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, చాలామందికి తెలియక చేతికి బంగారు ఉంగరాలు పెట్టుకొని చేస్తుంటారు. అసలు పెట్టుకోకూడదు, బంగారు ఉంగరం పెట్టుకోకూడదు. పితృదేవతలకి వెండి వస్తువులు అంటే చాలా ఇష్టమట. వెండి ధరించి చేసుకోవచ్చు అని చెప్తారు. వెండి దానం ఇమ్మని చెప్తారు. ఈ సమయంలో వెండి దానం ఇస్తే చాలా మంచిది. కాబట్టి ఖచ్చితంగా చేయండి అమ్మా ఈ 15 రోజులు కూడా. అదేవిధంగా తిది అది తెలుసుకొని చేయండి తర్వాత. ఓకే అండి, కాల్స్ చూద్దామండి. హలో, నమస్తే అండి, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఓకే ఓకే, మరి మీ ప్రెసిడెంట్ అడగండి, శ్రీకాంత్ శర్మ గారిని అడగండి అమ్మా. మా బాబు చనిపోయింది మేడం. ఎవరు చనిపోయారండి? బాబు. మా బాబు చనిపోయింది మేడం. నారాయణ. ఎంత 18 12 ఎన్నేళ్ళు అన్నారండి? 18 ఏళ్ళు. 18 ఏళ్ళు కదా? 18 ఏళ్ళు ఉన్నాయి. మా అత్తమ్మ ఉన్నారు, కానీ మేము పిండ ప్రధానం మా అత్తమ్మ వెళ్ళాం. మా అత్తమ్మ మా ఉన్నారు, వాళ్ళతో చేయించాలి, మేము చేయించాలి. ఓకే, అర్థమైందండి. మా అత్తమ్మ మా ఉండరు, పిండ ప్రధానం మా ఆయన పెట్టాలన్నా లేక మా అత్తమ్మ పెట్టాలన్నా? అత్తా మామలు ఉన్నారు అంటున్నారు కదమ్మా. అయితే మీ వారు చేయకూడదు. మీ వారు ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లలు మరణించి ఉంటే కనుక వాళ్ళకి మొదటి సంవత్సరికం వరకు చేసేసి ఆ తర్వాత నుంచి ఇంకా వాళ్ళకి వారి తిథి రోజున స్వయంపాకం ఇవ్వడం మాత్రమే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మహాలయంలో మీ అబ్బాయికి ఏదైనా కానీ ఒక పిండ ప్రదానం లాంటిది కానీ, తిరోధకాలు కానీ ఇవ్వాలి అంటే మీ మామగారు ఇవ్వాలి. మామగారు మమ పౌత్రః అని చెప్పుకొని చేస్తాడనమాట. కనుక మీ వారు అధికారి కాదు, మీ మామగారితో చేయించండి. ఓకే, రైట్ అండి. మరి నానాజీ గారు, అసలు పితృదేవతలను ఎందుకండి ఆరాధించాలి? మీరు చెప్తున్నారు 15 రోజులు వస్తారు, గుమ్మ ముందు ఉంటారు, చెయ్యండి అని చెప్తున్నారు. అసలు ఎందుకు ఆరాధించాలండి? దేవతామూర్తులు, దేవుళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఎందుకు చేయాలి? మనకి లలితా సహస్రనామాల్లో పితృదేవతలకి దేవతలకు కూడా ఆవిడే శక్తిని ఇస్తుందని చెప్పని ఉంటుంది. స్వాహ స్వధ అనేటువంటి నామాలతో. ఇక్కడ ఏంటంటే ఒక వ్యవస్థ అనేటువంటిది ఉంది. మనం రకరకాల వ్యవస్థలు పెట్టుకున్నాం చూసారా ఈ ప్రపంచం నడవడానికి. అలాగే భగవంతుడు కూడా ఒక వ్యవస్థను పెట్టాడు. వంశ అభివృద్ధి అవ్వాలి అంటే పితృదేవతల ద్వారానే జరుగుతుంది.
ఓకే. అదర్వైజ్ వంశాభివృద్ధి అనేటువంటిది ఉండదు. అదొక వ్యవస్థ, పితృదేవతలు అనే ఒక వ్యవస్థ. అది సంయమనీపురము అని ఉంటుంది. నైరుతి మనకి దక్షిణ భాగంలో యముడు ఉంటే నైరుతి భాగంలో సంయమనీపురం. అందుకే మనకి వాస్తులో కూడా పితృస్థానం అని ఒకటి ఉంటుందమ్మా నైరుతిలో. అందుకే మనకి పితృదేవతల ఫోటోలు అక్కడ పెట్టమని చెప్తారు. అంటే పితృదేవతలు అంటే ఇన్ సెన్స్ మన పూర్వీకులు. పితృదేవతలు వేరు, మన పూర్వీకులు వేరు. ఈ రెండు ఒకటి అనుకోగలరు, ఈ రెండు ఒకటి కాదు, ఈ రెండు ఒకటి కాదు. గతించిన మన వాళ్ళు వేరు, పితృదేవతలు వేరు. మనం పితృదేవతలకు ఎప్పుడైతే మనం ఇవి వదులుతామో వీళ్ళు వేరే జన్మ ఎక్కడైతే ఎత్తారో, చాలామంది ఏమంటారంటే, ఏమండి మా తాతగారు చాలా భగవత్ చేసేవారు, అసలు ఇంకో జన్మ ఎత్తే ఛాన్సే లేదు, దేవతాలోకంలోకి వెళ్ళిపోయి ఉంటారు. అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైతే జీవుడు ఉన్నాడో అక్కడికి వీళ్ళు పెట్టినటువంటిది అమృతంగా వెళ్తుందట. అలా కాకపోతే ఒక సర్పంగా పుట్టాడు అనుకోండి మనిషి, ఇంకో జన్మ ఎత్తాడు, సర్పం గాలి తీసుకొని బ్రతుకుతుంది, గాలిగా వెళ్తుందట. అలాగే ఏదో ఇంకొక రాక్షస జన్మ ఏదో ఎత్తారు, ఏదో జంతు జన్మ ఎత్తారు, వాళ్ళకి మాంసంగా వెళ్తుందట. రక్తం పీల్చుకు తినేటువంటి జీవైతే రక్తంగా వెళ్తుందట. అంటే ఏమిటంటే మీరు ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో ఇందులో రకరకాలు ఉన్నాయమ్మా. ఎలా అంటే ఒక 5 మెతుకులు నెయ్యిలో వేసుకొని నెయ్యితో తీసుకుంటారు, అది నిత్యము పితృదేవతలకి ఇవ్వడం. ఓకే. అలాగే పితృదేవతలకి ఈ పిండ ప్రధానాలు ఏవైతే చేస్తామో ఇవి డైరెక్ట్గా మనం ఎవరికైతే మన పెద్దవాళ్ళు వాళ్ళకి వెళ్ళడం కాదు, ఇది పితృదేవతలకు వెళ్తుంది. ఫస్ట్ మనకి సూర్యభగవానుల్లో పితృదేవతలు శివుడు, అమ్మవారు, విష్ణువు, సకల దేవతలు, యక్షులు, గంధర్వులు, నాగులు, అప్సరసలు ఉంటారని చెప్పడం జరిగింది. మనం చూడండి, ఇప్పుడు పొద్దున్నే ఉదయాన్ని ఇలా వదులుతాం చూసారా, ఇలా వదిలినప్పుడు ఆ ఏదైతే వాటర్ వదులుతాం అది కూడా పితృదేవతలకు వెళ్ళి సూర్యుల్లో 999 కిరణాలు ఉంటాయట. అందులో 333 చల్లటి కిరణాల ద్వారా ఈ పితృదేవతలకు మనం ఏదైతే ఇచ్చామో చంద్రుడికి చేరుతుంది. ఆ చల్లటి కిరణాలు మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉండేటువంటి ఔషధములన్నీ కూడా ఆ కిరణాల ద్వారా ఇదవుతాయి. మీరు పితృదేవతలకు ఏదైతే చేస్తారో కేవలం మీ వాళ్ళకనే కాదు, మిగతా జీవకోటికి అన్నిటికీ కూడా ఫుడ్ ఇవ్వడానికి కూడా మీరు తోడ్పడుతుంది మీరు చేసేటువంటిది. అదేవిధంగా ఒక మనిషి తెలుసు కదా, ఆ మనిషికే చేయాలని రూల్ లేదు. ఇప్పుడు నాకు ఉదాహరణకి నాకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బాగా తెలుసు, పితృపక్షాల్లో అతను ఇది బాగుండాలని నేను కూడా చేయొచ్చు. చాలా మంచి విషయం తెలియజేశారండి. ఇక్కడ కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. ఓకే, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి నానాజీ పట్నాయక్ గారిని మీ ప్రెసిడెంట్ అడగండి. నమస్తే మేడం. చెప్పండి. నా పేరు సురేష్ మేడం. చెప్పండి. నా పేరు సురేష్ మేడం. ఓకే, మీ ప్రెసిడెంట్ చెప్పండి సురేష్ గారు, చెప్పండి, మాట్లాడండి. సార్, మా అమ్మ నాన్న చనిపోయారు సార్. మీ అమ్మగారు నాన్నగారు లేరు. ఓకే. లేదు సార్. కాశీలో పోయినప్పుడు చిన్నం పెట్టేసాం సార్. ఓకే. అయితే మళ్ళీ సంవత్సరము పెద్దల పని చేస్తుంది సార్. ఈసారి అప్లై చేయాలి సార్, లేకపోతే అంతేనా సార్? ఈ సంవత్సరం ఒకసారి చెప్పండి. అదే చెప్తారా? చెప్పండి. ఓకే, గురుగారికి అర్థం అదే ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తుంటే ఈ సంవత్సరం చేయలేదు చెప్పేసాను గురు. నేను చెప్తాను. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కాశీలో చేశాం కదా అని చెప్పని, కాశీలోనే గయలోనే చేశాం కదా అని చెప్పని ప్రతి సంవత్సరం చేయకూడదు అనేటువంటిది లేదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం అసలు ఎందుకు మీరు మానేశారు అనేది కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ అంటే ఏదైనా కారణం అయిందా, ఆ రోజు మీరు అనుకోకుండా మిస్ అయిందా, ఏమిటి అసలు ఫస్ట్. ఒకటేంటంటే మీరు ఏదైనా మిస్ చేయొచ్చు, పండగ మిస్ చేసుకున్నా ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఖచ్చితంగా పితృదేవతలకు ఏదైతే ప్రతి సంవత్సరం ఆబ్దికాలు చేస్తుంటామో ఖచ్చితంగా చేయాలి. సరే, అనుకోకుండా ఆ రోజు మిస్ అయింది, ఈ 15 రోజులు పితృ సంబంధించిన ఏదైతే తిథి ఉంటుందో ఆ రోజు చేసుకోవడం వల్ల మీకు ఆ ఫలితం వస్తుంది. కాకపోతే ఇక్కడి నుంచి అయినా సరే ఎప్పుడు కూడా మీరు ఆపకండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మీ ప్రెసిడెంట్ అడగండి, శ్రీకాంత్ శర్మ గారిని. ఓకే, శ్రీకాంత్ శర్మ గారిని అడగండి, మీ ప్రెసిడెంట్. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. మేము ఇప్పుడు పితృదేవతలకు మేము ప్రతి సంవత్సరం చేస్తాము, కాకపోతే ఇప్పుడు చెయ్యం గురుగారు. మేము దీపావళి, అమావాస్య అయిన మరుసటి రోజు పాఠ్యం రోజు చేస్తాము. అయితే ఇది మా పూర్వీకుల నుంచి వస్తుంది, మేము అట్లా చేయొచ్చా మరి? మంచి ప్రశ్న అమ్మా. ఈ సమాధానం చాలా మందికి అవసరము. అయితే వెనకటి నుంచి మీకు ఈ మహాలయ పక్షంలో చేసేటువంటి అలవాటు లేదు, కానీ దీపావళి అమావాస్య అయినటువంటి మరుసటి రోజున పెద్దలకు అందరికీ చేసేటువంటి సాంప్రదాయమే మాకుంది. అవును, కానీ ఇప్పుడు చేయొచ్చా అని ఆవిడ అడిగారు. అవునండి, అది మంచి ప్రశ్న.
వెనకటి నుంచి వాళ్ళు ఎవరో చేయలేరు, వాళ్ళకి తెలియకనో చెప్పేవారు లేకనో ఎవరో చేయలేరేమో. కానీ ఇప్పుడు మనకు ఈ సోషల్ మీడియా ద్వారా కానీ మన ఛానళ్ళ ద్వారా కానీ విస్తృతంగా మహాలయ పక్షాల గురించి విస్తృతంగా జనాల్లోకి తెలుస్తుంది. కనుక మహాలయ పక్షాలు ఆషాఢ్యాది పంచమ మాస పర్యంతం అని చెప్తా, పంచమ అపరపక్ష పర్యంతం అంటారు. ఆషాఢ మాసం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది పితృదేవతలకు ఇవ్వాల్సినటువంటి ఈ తిలోదకాలు. అందులో మెయిన్గా ఈ భాద్రపద బహుళపాడ్యం నుంచి అమావాస్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కనుక అమ్మ ఇప్పటి వరకు మీరు చేయలేకపోయినా కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ మహాలయ పక్షంలో మీ మామయ్య గారి తిథి ఏ రోజైతే వస్తుందో ఆ తిథి రోజున మీ వారి చేత పిండ ప్రదానంగా ఆబ్దికమును మీ అత్తయ్య గారికి, మీ మామగారికి, ఇంకా మీ తల్లిదండ్రులు ఒకవేళ గతించి ఉంటే వాళ్ళకు కూడా ఈ మహాలయ పక్షంలో పెట్టొచ్చు అనమాట. అలా మీ వారి జ్ఞాతులందరికీ కూడా మీ మామయ్య గారి తిథి రోజున పెట్టండి. అయితే దీపావళి అమావాస్య నాడు కూడా పితృదేవతలను స్మరించుకునేటువంటి ఒక విధానం ఉంది. కేవలం దీపావళి అమావాస్య రోజు మాత్రమే కాకుండా సంక్రాంతి పండగ రోజు కూడా, సంక్రాంతి పెద్దల పండగ అని అంటాం ఆ రోజున. అయితే మనకు ప్రతి మాసంలో కూడా 12 మాసాల్లో 12 సంక్రాంతులు వస్తాయి. మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, మిథున సంక్రాంతి, ఇట్లా మనకందరికీ కూడా మకర సంక్రాంతి గురించి ఎక్కువ తెలుసు. అట్లా ప్రతి మాసంలో వచ్చేటువంటి సంక్రాంతి రోజున పితృదేవతల ఆరాధన చేయమని ఉంది. కనుక అమ్మ ఇప్పటి వరకు మీరు చేయలేకపోయినా ఇప్పుడైనా ఖచ్చితంగా చేయండి, అది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఓకే అండి, ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే, ప్రభావతి గారు, మీ ప్రెసిడెంట్ నానాజీ పట్నాయక్ గారిని అడగండి. అడగండి అమ్మా. అదే మా కోడలకి 5 నెలలు గర్భిణీ అండి. మా మామగారు అత్తగారికి మరి బియ్యం ఇవ్వచ్చు అంటారండి? ఓకే అమ్మ, ఇది గర్భంతో ఉన్నంత మాత్రాన్ని ఇవ్వకూడదని ఏం లేదమ్మా, ఇంకా మంచిది. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదంతోనే వంశాభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నిస్సంశయంగా ఇవ్వచ్చు, ఎక్కడా కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎక్కడా కూడా శాస్త్రంలో ఇవ్వకూడదు అనేటువంటిది లేదు. ఖచ్చితంగా ఇవ్వండి, ఇస్తే ఇంకా మంచి పిల్లలు కూడా పుడతారు. ఓకే, చక్కగా చెప్పారు. శ్రీకాంత్ శర్మ గారు, మరి అంటే ఇప్పుడు నిష్ఠగా ఇప్పటికే 2 రోజులు గడిచిపోయి 2 రోజుకి వచ్చేసామని చెప్తున్నారు. 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేయాలా? అలాగే నిష్ఠగా ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటండి మరి? తప్పకుండా అమ్మా. మహాలయ పక్షము 15 రోజులు, భాద్రపద బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు అని చెప్పుకుంటాం. ఈ 15 రోజులు కూడా పితృదేవతల కోసం ఏర్పాటు చేయబడినటువంటివి అని ఇందాక నానాజీ గారు కూడా చెప్పారు. కనుక ఏదో ఒక్కరోజు చేస్తాను అని కాకుండా ప్రతిరోజు అపరాహ్న కాలంలో మధ్యాహ్న సమయం అన్నమాట. మధ్యాహ్న సమయం అంటే చాలామంది ఏంటండి మధ్యాహ్న సమయం ఏంటి అని అనుకుంటారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో ఈ 3 గంటల సమయంలో నిత్యము పితృతర్పణములను ఆచరించుకోవాలి. 15 రోజుల పాటు అమావాస్య తర్పణం అనేది ఎలా సింపుల్ గా అయితే ఎలా చేయొచ్చు? సింపుల్ గా అని ఎప్పుడు నేర్చుకోవద్దు. సింపుల్ గా దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తారనమాట. వాస్తవానికి శాస్త్రము సరైనటువంటి విధి విధానంతో ఆచరించమని చెప్తుంది. కానీ మనకు కొన్ని వసతులను ఇస్తుందన్నమాట. కుదరలేనటువంటి వాళ్ళు మీరన్నట్టుగా ఆ సింపుల్లోకి వస్తారు మీరన్నట్టుగా. అయితే నిత్యము పితృతర్పణాలు శాస్త్రోక్తంగా ఆచరించలేని పక్షములో ఉద్యోగస్తులు ఉంటారు పాపం, 8 గంటల వరకే వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అదే హైదరాబాద్ నగరాల్లో ఉన్నారనుకోండి 6 గంటలకే బయలుదేరాలి, 2 గంటలు ట్రాఫిక్లోనే పడిపోతారు. కనుక ఇట్లా ఉన్నప్పుడు కుదిరినంతలో ఆ పితృదేవతలు స్మరించుకొని తిలతర్పణాలు వదలడం. నిత్యదేవతా పూజ చేసుకున్న తర్వాత అయ్యో మేము 11 కాలేదు 12 కాలేదు కాకుండా నిత్య పూజ ముగించుకున్న తర్వాత పితృతర్పణములను ముగించుకోవచ్చు. ఈ విధంగా ఆచరించుకోవచ్చు. ఒకవేళ ఇట్లా కూడా కుదరనటువంటి పక్షంలో పితృదేవతా స్తోత్రం అని మనకు లభిస్తుంది. అది చదువుకుంటే సరిగ్గా 1.5 నిమిషంలో అయిపోతుంది. పితృదేవతా స్తోత్రమును చదువుకోవచ్చు వాళ్ళు. అయితే తిథి వచ్చిన రోజు మాత్రము ఇలాంటి ఆప్షన్స్ లేవు. పితృదేవతల యొక్క తిథి వచ్చిన రోజు నువ్వు సెలవు పెట్టుకో, ఆ రోజు ఖచ్చితంగా సమయాన్ని కేటాయించు, ఆ రోజు విధి విధానంగా ఆచరించు.
ఆచరించలేని సమయంలో పితృదేవతా స్తోత్రము. ఇది ఆడవాళ్ళు కూడా చదువుకోవచ్చమ్మా. ఇప్పుడు కొడుకులు లేనటువంటి కూతుర్లు మీలాగా కూతుర్లే ఉన్నారనుకో, ఏమండి మాకు అబ్బాయిలు లేరండి అని బాధపడకుండా ఆడపిల్లలు కూడా తమ తల్లిదండ్రుల కోసము ఈ పితృదేవతా స్తోత్రమును చదువుకోవచ్చు. ఇలా శ్రద్ధయా దీయతే ఇది శ్రాద్ధ అంటారమ్మా. శ్రద్ధగా స్మరించుకోవడం ద్వారా తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కూడా నాన్నమ్మ తాతయ్య కోసం చదువుకోవచ్చు. ఆడవాళ్ళు తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఆ తల్లిదండ్రులే చదువుతారు తల్లిదండ్రులే. అయితే శ్రద్ధగా చేసేటువంటిదే శ్రాద్ధం అంటారు. ఇంకా మీరు అన్నట్టుగా సింప్లిఫైలో అసలే ఏమీ లేనటువంటి వాడు, ఇప్పుడు వాడికే తినడానికి లేదనుకోండమ్మా, పాప వాడేం పెడతాడు? ఇంకా అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసము కూడా శాస్త్రము దృష్టిలో పెట్టుకొని నీకే తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఉంది అంటే పాపం వాడి కర్మ ఆ విధంగా పుట్టాడు. సరే వచ్చే జన్మలోనైనా మంచిగా జన్మించడం కోసము నీకు ఇప్పుడు లేనటువంటి పరిస్థితి నీకు ఉంది కనుక నువ్వు ఇప్పుడు మనం మీడియాలో ఇలా చెప్తుంటాం, వాళ్ళు వింటుంటారు, ఎక్కడో ఒకటి వింటుంటారు, చెప్తుంటారు ఇలా చెయ్యాలట, అలా చెయ్యకపోతే మీరు ప్రేతలై పుడతారు అని మన వాళ్ళే భయపెడుతూ ఉంటారు. వాళ్ళు భయపడుతుంటారు, ఏమండి మాకే తినడానికి తిండి లేదు, మరి మేమేమి ఇలా పెడతామంటే శాస్త్రం ఏం చెప్తుందంటే జనారణ్యం లేనటువంటి ప్రదేశానికి వెళ్ళి ముళ్ళు ఉన్నటువంటి చెట్టును కౌగిలించుకొని పితృదేవతలను స్మరించుకుంటూ 2 కన్నీటి బొట్లు వదిలినా కానీ ఆ కన్నీటి బొట్లే పితృదేవతలకు అది ఎంతో అద్భుతమైనటువంటి తర్పణంగా గ్రహిస్తుందట. అంటే తల్లిదండ్రులను స్మరించుకుంటూ నాన్న అమ్మ నాకే తినడానికి తిండి లేనటువంటి పరిస్థితిలో నేనున్నాను, నేను ఏమీ చేయలేకపోతున్నాను మీకు, కనుక ఇదే నేను ఇచ్చేటువంటి తర్పణము అనుకోమని శాస్త్రం చెప్తుంది. ఇదొక మార్గం ఉందా? ఇక అసలు సంతానమే లేనటువంటి వాళ్ళు ఉంటారమ్మా. ఆడబిడ్డలు ఉంటే ఆడబిడ్డలు ఏ విధంగానైనా చేసుకోవచ్చు, అసలే సంతానం లేనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం కూడా శాస్త్రం ఏం చెప్తుందంటే కనీసం చెట్లు నాటండి. మీరు చెట్లు నాటితే ఆ చెట్టు పెరిగి పెద్దదైనప్పుడు వర్షం పడితే ఆ చెట్లపై నుంచి పడేటువంటి ప్రతి నీటి బిందువు కూడా మీ పితృదేవతలకు తర్పణంలాగా ఉపయోగపడుతుంది. ఇన్ని మార్గాలు చెప్పారు కనుక మనం ఏ విధంగానైనా కానీ చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకే అండి, ఇంకా కాల్ చూద్దామండి. హలో నమస్తే అండి, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో మీ పేరేంటండి? విజయవాడ నుంచి అండి, నా పేరు శేఖర్. సరే శేఖర్ గారు, మీ ప్రెసిడెంట్ నానాజీ పట్నాయక్ గారిని అడగండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మా నాన్నగారు చనిపోయారు. మీ నాన్నగారు ఇంకా అమ్మగారు? అమ్మగారు చనిపోయారు. ఓకే ఓకే. ఒకళ్ళు పుష్యపక్షుల పాఠ్యం రోజున, ఒకళ్ళు మాఘశుద్ధ చవితి రోజు చనిపోయారు. ఓకే. అయితే మేము ప్రతి సంవత్సరం చేస్తాం. ఓకే. ప్రతి ఈ సంవత్సరం మా అబ్బాయి పెళ్ళి 15 రోజులు అయిందండి. ఓహో, చేయకూడదా? అలాగే 15 రోజులు అయిపోయిందా? 15 రోజులు అయింది పెళ్ళి. అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు వెళ్ళి చేయొచ్చా సార్? చేయొచ్చండి, చేయొచ్చు. అయినా గురుగారు 15 రోజులు ఎలా అయ్యింది అసలు? భాద్రపద మాసము ఈరోజు 18వ రోజు. 15 రోజులు అయిపోయింది అంటున్నాడు. అదే 15 రోజులు ఎలా అవుతుంది? భాద్రపద శుద్ధ పాడ్యం రోజు చేశాడా ఏంటి వివాహం? ఏమో మరి. 15 రోజు, ఈరోజు 18వ రోజు భాద్రపద మాసం. లైన్ లో ఉన్నారా మీరు? ఎప్పుడు చేశారండి వివాహము? వివాహం డేట్ ఎప్పుడు అయిందండి? 28 రాత్రి 7:40. సెప్టెంబర్ 28 ఆగస్టు 28. ఆగస్ట్ మాసం అయిపోయింది రండి. మాసం దాటిపోయింది, 15 రోజులు కాదు, చాలా దాటిపోయింది. చేసుకోవచ్చు అండి, హ్యాపీగా చేసుకోవచ్చు. సెప్టెంబర్ 18, ఆగస్టు 27 అంటే శ్రావణ మాసం బహుళ ద్వాదశికి దాదాపుగా 40 రోజులు దాటింది, 40 రోజుల దగ్గర వచ్చేసిందండి. డోంట్ వరీ. అయినా కానీ గురువు గారు చెప్పినట్టుగా వివాహం అయితే శ్రాద్ధాలు మానేయమని చెప్పలేదు. వివాహం చేస్తే శుభకార్యం చేసినటువంటి వాళ్ళు శ్రాద్ధాలు మానేయాలి అని శాస్త్రం ఎప్పుడూ చెప్పలేదు. అయితే ఏంటంటే అక్కడ మార్గం ఏంటంటే ఇప్పుడు శుభకార్యం మీరు చేశారనుకోండి, మీకు అన్నదమ్ములు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పక్కన కూర్చొని మీరు ఆచరించాలి, అంతేగాని వదిలేయకూడదు. ఎప్పుడూ పితృకార్యాన్ని వదిలివేయకూడదు. ఒకవేళ అన్నాదమ్ములు లేకపోతే పిండ ప్రధానంగా కాకుండా
సంకల్పపూర్వకమైనటువంటి శ్రాద్ధం చెప్తారనమాట. అలా శ్రాద్ధం ఆచరించవచ్చు. అయితే ఈ మహాలయ పక్షములో ఇప్పుడు మీకు సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆచరిస్తారు. మొదటి సంవత్సరం కనుక ఇప్పుడు వివాహం అయ్యి 15 నెల అయిందని అంటున్నారు కనుక మహాలయంలో మీరు తిలతర్పణాలు వదలకపోయినా కానీ మీ తల్లిదండ్రుల పేరిట మీ సోదరులు ఎవరున్నా సరే వాళ్ళందరూ ఖచ్చితంగా ఆచరించి తీరాలి. ఏమండి మా అన్నయ్య గారి కొడుకు వివాహం అయింది కనుక మాకందరికీ పనికిరాదు కదా అనుకోవడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఆచరించాలి. హలో నమస్తే అండి. హలో అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నమస్తే అండి. మీ పేరు చెప్పండి అమ్మా. అది హలో అమ్మా, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. మీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ శర్మ గారిని అడగండి. అమ్మా మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి అమ్మా, మీకేం అర్థం కాదు, కాల్ కట్ అయిపోతుంది, మరి మీ ఇష్టం. బిలాస్పూర్ నుంచి మాట్లాడుతున్నాండి. సరే అడగండి, మీరు చెప్పండి 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 అమ్మా. అది చెప్తున్నానండి, ఆయన మాట్లాడతారేమో అని చూస్తున్నాను. అలా చేస్తూనే ఉంటాం, సంవత్సరం చేస్తూనే ఉంటాం. ఏం చేస్తూనే ఉంటారండి? అయినప్పటికీ పిల్లలు పెళ్ళిళ్ళు అవి కార్యక్రమం. అమ్మా మీరు ఏం చేస్తూ ఉంటారు సంవత్సరం పొడుగునా? ప్రతి సంవత్సరం చేస్తున్నారు పితృపక్షాలు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి బియ్యం పెద్దలకు బియ్యాలు ఇవ్వడం, పూజ చేయడం చేస్తానండి. పిల్లల చేత చేయిస్తాను, మా వారు లేదు, మా పిల్లల చేత చేయిస్తాం. ఓకే, సందేహం ఏంటి? పిల్లలకి పెళ్లిళ్ళు అవి జరగట్లేదు, మేము అన్ని ఆచరిస్తున్నాం కానీ మాకు జరగట్లేదు అన్నది ప్రశ్న అండి. పాపం అర్థమైంది. పితృకర్మలు ఆచరించకపోతే ఇలా పిల్లలకు పెళ్ళిళ్ళు జరగవు అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కారణంగా ఏమండి మరి మేము అన్ని విధాలుగా ఆచరిస్తున్నాం, అయినప్పటికీ మా పిల్లలకు ఏ శుభకార్యాలు జరగడం లేదు అని ఆవిడ ఆవేదన. అవునండి అమ్మ, దానికి కర్మఫలము, జాతకము ఇలాంటివి కొన్ని ఆధారపడి ఉంటాయమ్మా. మీరు పితృకర్మలు శ్రద్ధగా ఆచరిస్తున్నారు, అది చాలా సంతోషం. మీ పిల్లల చేత చేయిస్తున్నారు, మీ వారు లేరు, మీ పిల్లల చేత చేయిస్తున్నాను అని చెప్తున్నారు, చాలా సంతోషం అమ్మ. చేయించినటువంటి వాటి ఫలితాలు మాత్రం ఎక్కడా పోవమ్మా. యథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం అంటుంది శాస్త్రం. ఆవులేగా తల్లిని వెతుక్కుంటూ వెళ్ళినట్టుగా చేసినటువంటి పుణ్యము ఎక్కడున్నా కానీ వచ్చి ఆశ్రయిస్తుంది. కనుక ఇంతకాలం చేసినటువంటి పితృకర్మల వల్ల వచ్చేటువంటి పుణ్యఫలం మీకు ఎక్కడా పోదు. పిల్లలకి ఇక వివాహాలు అవ్వడం లేదు అని అంటే కొంత కర్మఫలం ఉంటుంది, కొంత జాతకము చూసుకోవాల్సింది ఉంటుంది. ఒక్కసారి పిల్లల జాతకాలు చూయించుకోండి. వాటిలో ఏమైనా దోషాలు ఉంటే కనుక వాటి పరిహారాలు సూక్ష్మంగా కూడా ఉంటాయి. పరిహారాలు ఏదో పెద్ద పెద్ద యాగాలు చేయాలని ఏం లేదు, సూక్ష్మమైనటువంటి పరిహారాలు కూడా చేయించుకుంటే తప్పకుండా మీ పితృదేవతల యొక్క అనుగ్రహం చేత ఖచ్చితంగా మీ పిల్లలకు ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయమ్మా. శుభం. ఓకే, మీ నోటి మాట ఫలించాలండి. ఇంకొక అదే పితృదేవతలకి అడగాలి, వాళ్ళే ఇస్తారు. సరే ఇంకో కాల్ చూద్దామండి. హలో నమస్తే అండి. హలో అండి, మీ పేరేంటమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అలాగే మీ ప్రెసిడెంట్ నానాజీ పట్నాయక్ గారిని అడగండి. చెప్పండి అమ్మా. పశ్చిమ గోదావరి జిల్లా. అమ్మా చెప్పు, పర్లేదు, మీ ప్రెసిడెంట్ చెప్పండి. అండి, గురుగారికి నమస్కారం. నమస్తే అమ్మ, చెప్పండి. గురుగారు ఇలాగా మాకు అబ్బాయి 20 ఏళ్ళు అయిపోయిందండి, వెళ్ళిపోయి 15 ఏళ్ళ వరకు ఆయన ఉన్నారండి. మళ్ళీ ఆయన 4 ఏళ్ళు అయిపోయిందండి, ఆయన చనిపోయి నేను ఉన్నానండి. పిల్లోడు మీ ఇలాంటి గురువు గారిని అడుగుతున్నానండి, ఉన్నాడు అంటున్నారండి. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు, 20 ఏళ్ళు అయిపోయింది, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి. వీళ్ళ ఆయన గారికి కూడా పోయి 4 ఏళ్ళు అయింది. ఎవరిని అడిగినా ఆ పిల్లాడు ఉన్నాడు అని చెప్తున్నారు, జాతక రీత్యా అడుగుతుంటే ఉన్నాడు అని చెప్తున్నారు. అమ్మా ఇంకా చెప్పండి అమ్మా. హలో, ఆయాల ఇవ్వాలండి బియ్యం ఆయనకి 22వ తారీఖు కాలం చేశారండి. అమ్మా ఒకటమ్మా. హలో చెప్పండి గురువు గారు, మీరు వింటారా? ఒకటి తల్లి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ అబ్బాయి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అన్నారు. ఇప్పుడు నేను కూడా ప్రశ్న వేశాను. ప్రశ్న వేసినప్పుడు ఏంటంటే వృశ్చిక లగ్నం అయింది, అష్టమంలో ఉన్నాడు కుజుడు. సో అష్టమంలో ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఏదో గతించాడని కాదు, ఎందుకంటే దాని వెనకతలే గురువు ఉంది, అంటే గురుబలం ఉంది దానికి, మళ్ళీ వెనక రాశిలో గురువు ఉన్నాడు. సో అది కాకుండా రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో దశమంలో ఉన్నాడు, కుజుడున్న రాస్యాధిపతి. కాబట్టి ఏంటంటే అక్కడ ఏమీ ఇబ్బంది ఏం జరగలేదు, వస్తాడు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1,
చతుర్థ స్థానంలో ఉండే గ్రహము లగ్నాధిపతి అంటే చతుర్థం నుంచి కోణంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఇంటికి వస్తాడు, ఇది ఒక లెక్క. కాకపోతే చతుర్థంలో ఉండే శని వక్రించాడు కాబట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. ప్రశ్నపరంగా చూసుకుంటే చతుర్థంలో ఇంట్లో లేకుండా బయటికి వెళ్ళాడు. అయితే ఇక్కడ అతను వస్తాడు, అది ఫస్ట్ మీరు నమ్మకం పెట్టుకోండి అమ్మ. ఎప్పుడు వస్తాడు మరి, ఛాన్స్ ఉందా అండి, వస్తాడా అంటే ఇది కరెక్ట్గా ఇంకొక 10 ఏళ్ళు పట్టవచ్చు, లేదా కరెక్ట్గా ఇంకొక సంవత్సరంన్నర పట్టవచ్చు. అంటే కుజుడు కుంభరాశిలోకి రావడం కానీ లేదా కుంభరాశిలో ఉండేటువంటి శని మిథునంలోకి చేరడం కానీ జరిగినప్పుడు వస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక ఏదైనా చిన్నపాటి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది, కానీ ప్రాణానికైతే హాని లేదు. అష్టమంలో ఉన్నంత మాత్రాన ఆయుష్ ఇస్తుంది అక్కడ. ఇది పాయింట్ నెంబర్ 1 మీరు అడిగిన ప్రశ్నకి. ఇక రెండో విషయం ఏంటంటే అమ్మ, మీ వారు గతించారని చెప్పారు అంటే మీకు మిగతా పిల్లలు ఉన్నారా ఇంకా లేరా అనే విషయం మీరు నాకు చెప్పలేదు ఇక్కడ. ఒకవేళ మీ వారికి ఎవరైనా అన్నదమ్ములు ఉంటే వాళ్ళు చక్కగా చేయొచ్చు. అలా కాదండి మా వారికి అన్నదమ్ములు కూడా ఎవరూ లేరు, ఉన్న ఒక అబ్బాయి కాస్త బయటికి వెళ్ళాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అంటే కనుక ఒక కర్తని పెట్టుకొని చేస్తారు. కర్తని పెట్టుకొని కూడా చేయొచ్చు ఈ కార్యక్రమాన్ని. ఈ మహాలయ పక్షాలలో కూడా మీరు చక్కగా మీ వారి పేరు మీద ఇవ్వవచ్చు. స్వయం పాకం కానివ్వండి, పిండ ప్రధానాలు కానివ్వండి ఇవ్వచ్చమ్మా. ఇస్తూ అదే పితృదేవతల్ని మీ అబ్బాయి బయటికి వెళ్ళిపోయాడు కదా, అడగండి, మనస్ఫూర్తిగా అడిగితే ఖచ్చితంగా వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారమ్మా. ఆ శక్తి ఉంటుంది పితృదేవతలకి. కాబట్టి చేయండి, ఖచ్చితంగా మీ అబ్బాయి వస్తాడు, డోంట్ వరీ. ఓకే అండి, ఇంకో కాల్ చూద్దాం. హలో నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, మీ పేరు చెప్పి శ్రీకాంత్ శర్మ గారిని మీ ప్రశ్న ఏంటో చెప్పండి, మీ సందేహం ఏంటో అడగండి శ్రీకాంత్ శర్మ గారు. చెప్పండి చెప్పండి, వింటున్నారు, చెప్పండి. మీ వాయిస్ కట్ అవుతుందండి, వినిపించట్లేదు మీ ప్రశ్న ఏంటో. మేము తిథి ప్రకారంగా పెట్టుకుంటుండే మా అత్తకి మామకి. అయితే వాళ్ళు ఇప్పుడు మా తోటి కోడలు వాళ్ళ కోడలు డెలివరీ అయింది. ఇప్పుడు మేము పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? పెద్దలకి పురుడులో ఉన్నారు, పురుడులో ఉన్నారు వాళ్ళు. పురుడులో ఉండగానే ఇప్పుడు మీ వాళ్ళ తిథి వచ్చింది కదమ్మా. అవును అవును. అయితే పురుడు అయిపోయేంత వరకు కూడా పెట్టకూడదమ్మా. పురుడు అయిపోయిన మరుసటి రోజు పుణ్యాహవచనం చేసుకొని ఆ మరుసటి రోజే చేసుకోవాలమ్మా. అర్థమైందా? అయిపోయింది అనుకుంటా. అయిపోతుంది కదా, ఏం కాదా? అదే చెప్తున్నాను మీకు. పురుడులోనే తిథి వస్తుంది, కానీ మీకు పురుడు అశౌచం అనేటువంటిది ఉంది కనుక ఈ పురుడులో పనికిరాదు. పురుడు వెళ్ళిపోయి మీకు మైల వెళ్ళిపోయిన తర్వాత శుచి అవుతారు కదా, ఇంట్లోకి వస్తారు కదా, అప్పుడు తిథి లేకపోయినప్పటికీ కూడా ఏ రోజైతే మీరు ఇంట్లోకి వస్తారో ఆ రోజు ఉన్నటువంటి తిథితో కలిపి మీ పెద్దవాళ్ళ ఆ తిథిని కలిపి చెప్తారనమాట. ఆ తిథితో ఆ రోజు ఉన్నటువంటి తిథిని కలిపే శ్రాద్ధము చేస్తారు కనుక ఆ రోజు మరి తిథి ఉండదు కదా అనేటువంటి సంశయం అవసరం లేదు. మైల వెళ్ళిపోయినటువంటి మరుసటి రోజే వెంటనే ఆచరించాలి. అంటే పితృదేవతలు ఎదురు చూస్తుంటారు, వారి తిథి రాగానే ఇంటి గుమ్మం ముందు మొదటి కాలరే అడిగారు, ఏమండి ఇట్లా ఉంటారట కదా అని. వారి తిథి వచ్చినప్పుడు పితృదేవతలు మీ గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు మీకు పురుడు వచ్చింది అన్న విషయము వాళ్ళకు తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, పురుడు వెళ్ళిపోయి వీళ్ళు ఆబ్దికం పెట్టేంత వరకు ఆగి ఆ ఆబ్దికం రోజున పిండ ప్రదానాలు తిలోదకాలు తీసుకొని వెళ్తామని అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. కనుక తిథి లేదు కదా, ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం పెడతామంటే అన్ని రోజులు వాళ్ళు నిరాశపడతారు. కనుక వెంటనే ఆచరించాలి, శాస్త్రం అదే చెప్తోంది. రైట్ అండి, ఇంకో కాల్ చూద్దాం. హలో నమస్తే అండి, మీ పేరేంటో చెప్పి మీ ప్రశ్న ఏంటో నానాజీ పట్నాయక్ గారిని అడగండి. చెప్పండి. హలో హలో చెప్పండి అమ్మా. హలో. ఓకే, మరి నానాజీ పట్నాయక్ గారు, అంటే ఈ మహాలయ పక్షాలను ఆచరిస్తే ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి, అలాగే ఆచరించకపోతే ఎలాంటి అనర్థాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఆచరించిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ ఇప్పుడు తెలుసుకుంటూ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. అదే తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఒక యోగంగా భావించాలి ఫస్ట్ మనం. అంటే అసలు ఈ కాన్సెప్టే తెలియలేదు అనుకోండి అమ్మ, అసలు ఎట్లా తరిస్తాడు మనిషి, పితృదేవతలు ఎలా తరిస్తారు, మన వంశం ఎలా తరిస్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదో పంచుతుంది అని తెలిసింది అనుకోండి, బంగారు బిస్కెట్లు పంచుతుంది, తీసుకోవాలా వద్దని సంశయిస్తారు ఎవరైనా? అలా ఏంటంటే ఇది గొప్ప యోగం.
గ్రహణాల సమయం కానివ్వండి, పితృదేవతలకు సంబంధించింది కానివ్వండి, గొప్ప యోగం. ఇప్పుడు ఆచరించలేదు అనుకోండి, నష్టపోతాడు, అంతే. పితృశాపానికి గురవుతాడు, ఖచ్చితంగా గురవుతాడు. కాబట్టి 100% చేయాలి. ఇంకోటి ఇందాక శ్రీకాంత్ శర్మ గారు ఒక మాట అన్నారు, నువ్వు సెలవు పెట్టుకోనైనా ఇంట్లో ఉండమని అన్నారు. నేనైతే ఏం చెప్తానంటే, నువ్వు నీ పిల్లల్ని కూడా ఇంట్లో ఉంచమని చెప్తాను. ఎందుకంటే అమ్మ పిల్లలకి చెప్పట్లేదు మనం. ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోతాడు, స్కూల్కి వెళ్ళిపోతాడు, సాయంత్రం వస్తాడు, ఎట్లా తెలుస్తుంది తండ్రి ఇంట్లో చేశాడు ఈ పనని? నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉంచి, నాన్న ఇది తాతగారికి చేస్తున్నాము, లేదా తాతగారి పేరు ఇది, ఆ తాతగారి పేరు ఇది, కాబట్టి వీళ్ళ ముగ్గురికి ఇలా చేస్తున్నాము, నువ్వు పక్కన కూర్చో అని చెప్పి చేయించాలి. అప్పుడు ఏమవుతుంది, రేపు పొద్దున్న ఈ అబ్బాయి పెడతాడు, లేకపోతే ఏంటి, ఐ డోంట్ నో, ఏదో చేసేవారండి నాకు తెలియదండి, ఏం నడవట్లేదా చేయకపోతే అని ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి చేయడం వల్ల ఏంటంటే వంశ అభివృద్ధి. మొట్టమొదటిగా మనకి చూడండి వివాహాలు, ఇందాక పాపం ఆవిడ వివాహం ఆలస్యం అన్నారు, దానికి కొంత పూర్వజన్మ కర్మ కూడా ఉంటుంది. శ్రీకాంత్ శర్మ గారు చెప్పినట్టుగా కాలర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం, చూద్దాం. హలో అండి, హలో, మీ ప్రెసిడెంట్ అడగండి నానాజీ పట్నాయక్ గారిని. అడగండి. హలో, చెప్పండి చెప్పండి, వింటున్నారు. హలో చెప్పండి. నమస్కారం. నమస్తే నమస్తే నమస్తే. మా నాన్నగారు చనిపోయి ఇప్పుడు 8 నెలలు అయిందండి. ఓకే. ఇప్పుడు ఈ పితృపక్షాల్లో మళ్ళీ ఆర్థికం చేయాలని హ్యాపీగా చేసుకోవచ్చు. మళ్ళీ చేయొచ్చా అదే తిథి రోజు? చేయొచ్చు అండి, చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. చేయాలా? చేయాలండి, చేయాలి, చేస్తే మంచిది. స్వయంపాకదానం ఇచ్చేసి స్వయంపాకం ఇవ్వచ్చు, పిండ ప్రదానాలు చేయొచ్చు, తిరోధకాలు వదలొచ్చు, చేస్తే మంచిది. మీ వంశాభివృద్ధి ఉంటుంది. చేయకూడదు అనేటువంటిది లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్ అండి. ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం. ఓకే, మీ పేరేంటో చెప్పి శ్రీకాంత్ శర్మ గారిని మీ ప్రెసిడెంట్ అడగండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి గురుగారు. మాకు ప్రతి ఎవ్రీ ఇయర్ పిండ ప్రదానం చేయం మేము. జగ్గమయ్య అని వస్తారు, వాళ్ళకి బియ్యం ఇస్తాము, తాతయ్య గారికి వంట చేసి పెడతాం. సో మేము కంపల్సరీ పిండ ప్రదానం చేయాలా, ఇదే ఫాలో అవ్వాలా? మంచి ప్రశ్న అండి, శ్రద్ధగా వినండి. పిండ ప్రధానంగా చేయకుండా వచ్చినటువంటి ఆ జంగమయ్యకి మీరు బియ్యము కూరగాయల స్వయం పాకం ఇచ్చేసి మీ పితృదేవతల ఫోటో దగ్గర ఏదో వంట పెట్టేసుకుంటున్నారు, నైవేద్యం పెట్టేసుకుంటున్నారు. ఇది అప్పటి నుంచో ఆచారంగా వస్తుంది. కానీ ఇది సరైన విధానం కాదు. వెనుకటి పూర్వము మనకు ఇంత ప్రచారం లేకపోవడం కానీ, లేదా కొన్ని గ్రామాల్లో బ్రాహ్మణ సంఖ్య సరిగ్గా ఉండకపోవడం, లేదా గ్రామం పెద్దగా ఉండి ఒకే బ్రాహ్మణుడు ఉండడం, ఆ ఒకే బ్రాహ్మణుడు ఊరంతా పౌరోహిత్యం చేయలేకపోవడం, రకరకాల కారణాల చేత ఈ పితృకర్మల యొక్క ప్రాచుర్యము అందరికీ అందకపోవడం కానీ, తద్వారా అయ్యో ఇది మాకు తెలియదు కదా కనుక ఆ ఫోటో పెట్టేసుకొని చేసుకుంటామనేటువంటి ఒక కారణం అయి ఉండవచ్చు. లేదా రెండవది వారికి చేసేటువంటి ఓపిక లేక కానీ దాన్ని వాయిదా వేసుకొని ఇలా సూక్ష్మంగా చేసుకుందామనేటువంటి ఇంకో కారణం కావచ్చు. ఇలాంటి కారణాల చేత మీరు పిలుచుకున్నటువంటి ఆ జంగమయ్య గారికి మీరు బియ్యం ఇచ్చేస్తారు, దేవుడు మీ పితృదేవతల ఫోటో దగ్గర నైవేద్యం పెట్టేసుకుంటున్నారు. అదే పరంపరగా జరుగుతుంది. కానీ ఇది శాస్త్రీయమైన విధానం కాదు. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా మీ పితృదేవతలను పిండ ప్రధానంగా ఆరాధించేటువంటి విధానాన్ని మీ నుంచి ప్రారంభం చేయండి. ఇలా ఆచరించడం వలన ఏవైనా దోషాలు కలుగుతాయేమో అన్నటువంటి ఆ భావనకు రాకండి. ఇది సత్కార్యం, ఇది శాస్త్రం. శాస్త్రమును ఆచరించడం వలన, సత్కార్యములను ఆచరించడం వలన పుణ్యఫలములు లభిస్తాయి కానీ వాటి వల్ల ఎలాంటి ప్రమాదములు జరగలేవు. అయితే ఎప్పుడైనా పొరపాటున ఇంట్లో కాల్జారు పడేసి ఏమండి ఇప్పటి వరకు లేనటువంటిది మేము ఇప్పుడు చేశాము, హిందూ ధర్మంలో శ్రీకాంత్ శర్మ గారు చెప్పిన తర్వాత మేము పిండ ప్రదానం చేశాము, మా పిల్లవాడు 10th ఫెయిల్ అయ్యాడు, మేము కాల్జారి పడ్డాము, ఇది దానికే కారణము అనేటువంటివి మాత్రం మోకాలికి బోడుకుండికి లంకి పెట్టకూడదు. శాస్త్రం చెప్పింది ఆచరించడం వలన ఎలాంటి ప్రమాదాలు ఉండవు. ముక్కున్నంత కాలం పడిసం తప్పదు. ఈ శరీరానికి ఏదో విధమైనటువంటి నొప్పి రాక ఉండదు. కనుక ఇప్పటి వరకు చేయలేరు, ఇప్పుడు ఆచరించండి. అది మీకు ఉత్కృష్టమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఓకే అండి, ఇప్పుడు ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. మీ పేరేంటండి? హలో,
హలో సార్ బిర్యానీ. ఓకే అండి, నానాజీ పట్నాయక్ గారిని మీ ప్రెసిడెంట్ అడగండి. హలో చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే చెప్పండి. సార్ నాకు 3 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఒకటి, మేమిద్దరం అన్నదమ్ములు ఉన్నాము. ఓకే. అయితే ఎవ్రీ ఇయర్ ఈ మహాలయాకి వచ్చినప్పుడు ఆయన సపరేట్ చేస్తున్నా, నేను సపరేట్ చేస్తున్నా. మహాలయ పక్షాలు వచ్చినప్పుడు ఓకే ఆయన ఇస్తాడు బియ్యము, అవి మేము ఇస్తాము. ఓకే. అయితే అవి ఒకసారి టైం లేకపోతే ఏం సార్? టైం లేకపోతే చెప్పండి, మీరు చెప్పండి వింటున్నాం. టైం లేకపోతే గుళ్ళ వెళ్ళి పందులకి ఇచ్చి అడగడికి వెళ్ళిపోతున్నాము. ఓకే. అలా ఈవినింగ్ ఇంటికి వచ్చినాక ఏదో నైవేద్యం అది పెడుతుండే. ఓకే. ఇంకొకటి ఏంటంటే, ఇంకోటి ఇప్పుడు నా ఎదుగుదల లేదు. నాకు 53 years, నాకు ఎదుగుదల లేదు. ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు. ఎప్పుడు ఏదో ఒకటి పొలాలకు అనారోగ్యము, ఏదో గొడవలు, ఏదో ఒకటి. దానివల్ల ఏమంటే ఇప్పుడు బాబాకి మేము చేసుకోలేక అట్లా ఏమైనా అవుతుందా, లేకపోతే అంటే పిల్లల ఎదుగుదల కూడా లేదు. ఓకే. అంటే ఒకటండి, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏదో హడావిడిగా చేసేసి వెళ్ళిపోతున్నామని. మనం జీవితంలో ఏ పనైనా హడావిడిగా చేయొచ్చు, కానీ పితృకార్యాలు, తర్పణాలు, అదేవిధంగా ఈ పిండ ప్రధానాలు, శ్రాద్ధము అంటే శ్రద్ధగా చేసేటువంటిది ఏదైనా మీరు హడావిడిగా చేసుకోండి, ఏం కొమ్మలు ములిగిపోవు. కానీ ఈ విషయంలో మాత్రం హడావిడిగా చేస్తే వాళ్ళు పుచ్చుకోరు, గుర్తుపెట్టుకోండి. చాలా శ్రద్ధగా చేయవలసినటువంటిది. ఏమైపోతుంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు, కానీ ఏమీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇలా చేయడం వల్ల కూడా ఫలితాలు రావు. చాలా మంచి ప్రశ్న వేశారు, ఎందుకంటే చాలామందికి ఉంటుంది. ఇందాక కాలర్ కూడా చేస్తున్నాం రావట్లేదు అంటే ఇలాగే హడావిడి కూడా చేసి ఉండొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ హడావిడిగా చేయకండి. అలాగే ఈ మహాలయ పక్షాల్లో ఇద్దరు ఇస్తున్నా అన్నారు, మీ అన్నగారు ఇస్తున్నారు, మీరు ఇస్తున్నారు అన్నారు. ఏదైతే స్వయం పాకం ఉందో ఇవన్నీ హ్యాపీగా ఇవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు ఆబ్దికాలు ఉంటాయి, అప్పుడు చేసేటప్పుడు మాత్రం మీ అన్నగారు పాటించాలి, మీరు సహకరించాలి. అదేవిధంగా మీ అన్నగారు ఎక్కడో ఉన్నారు, వేరే ఊరిలో ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలమ్మా, ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, బాంబేలో అన్నగారు ఉన్నారు, ఈయన హైదరాబాద్ నుంచి వెళ్తాడు, శారదకరం అయిపోగానే సాయంత్రం తిరిగి వస్తారు. అలా రాకూడదు, నెక్స్ట్ డే రావాలి. చాలా పెద్ద దోషం. ఆ రాత్రి అక్కడ ఉండాలి. చాలామంది తెలియక ఈ మిస్టేక్ చేస్తుంటారు. ఇది పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అది కాబట్టి ఎప్పటి నుంచి అయినా సరే ప్రశాంతంగా చేయండి, చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. మీరు మనస్ఫూర్తిగా ఒకరోజు కూర్చొని కనుక అంటే చేసేటప్పుడు మనస్ఫూర్తిగా స్వామి మా పరిస్థితులు ఇలా ఉన్నాయని పితృదేవతలు చెప్పుకోండి, వాళ్ళు తొందరగా కటాక్షిస్తారు, వాళ్ళు మీరు చేయాలి. కానీ ఓకే, చక్కగా చెప్పారు శ్రీకాంత్ శర్మ గారు. మరి ఈ తరం వాళ్ళు మహాలయ పక్షాలను ఆచరిస్తే మరి ఎంత 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 వెనక తరాల వరకు పూర్వీకులందరూ తరిస్తారండి? 21 తరాల వరకు కూడా పితృదేవతలు తరిస్తారు అని మనకు మంత్రంలోనే చెప్తారనమాట. కనుక ఇప్పుడు కర్మలు ఆచరించడం వలన, పితృకర్మలు ఆచరించడం వలన 21 తరాల పితృదేవతలందరికీ కూడా ఇవి లభిస్తాయి. కనుక మహాలయ పక్షంలో వచ్చేటువంటి ఆ తిథులు అవి అంత ఇంపార్టెంట్. కనుక ఖచ్చితంగా అందరూ ఆచరించడం వలన పితృదేవతలు ఏదో మా తాతగారు పోయారు, మా నాన్నగారు పోయారు, వాళ్ళకేనా అంటే కాదు, 21 తరాల వారు వృద్ధిలోకి వస్తారు. ఓకే. అంటే మరి కొంతమంది అంటే స్నేహంలో కూడా వీటిని ఆచరించవచ్చు అంటారా? మంచి ప్రశ్న వేశారు. అంటే మనము ఇప్పుడు తండ్రి గారు చనిపోయారనుకోండి, ఆ తండ్రి గారు చనిపోయినటువంటి తిథి ఆ సంవత్సరం పెడుతూ ఉంటాం కదా. ఆ రోజు తండ్రి, తాత, ముత్తాత ఈ ముగ్గురికి మాత్రమే ఆరాధన చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు తల్లి చనిపోయింది అనుకోండి, ఆ తల్లిగారి తిథి వచ్చినప్పుడు తల్లి, నానమ్మ, బామ్మ ఈ ముగ్గురికి మాత్రమే ఆ పుణ్యతిథి రోజున చేస్తాం. కానీ మహాలయము మొదట్లో నానాజీ గారు చెప్పినట్టుగా ఇది మహాలయము, అందరినీ స్మరించుకునేటువంటిది. అంటే నీవు ఎవరెవరితో అయితే, మీరు కూడా అన్నారు రుణం తీర్చుకోవడం అని అన్నారు, నీవు ఎవరెవరితో రుణపడి ఉన్నావో వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్లకు నువ్వులు నీళ్లు వదిలితే చాలు, వాళ్ళు తృప్తి పడిపోతారు. అది వాళ్ళకు పంచభక్ష పరమాన్నములుగా అందుతాయి. ఎవరెవరికి రుణపడి ఉంటావు అని అంటే, మీరు జ్ఞాతులు అన్నారు కదండి ఇందాక, అంటే రుణం ఉన్నటువంటి వాళ్ళు, బంధుత్వం అన్నారు కదంటే బంధుత్వం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. పితృపూర్వకంగా తండ్రి, తాత, ముత్తాత, అమ్మ, నానమ్మ, బామ్మ ఇక్కడ అయిపోయారు కదా. తర్వాత తల్లి వైపున తల్లి వాళ్ళ నాన్నగారు మాతామహ, మాతుః పితామహ, మాతుః ప్రపితామహ అంటారు. అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు. మళ్ళా అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. మాతామహి, మాతుః పితామహి, మాతుః ప్రపితామహి, ఆ ముగ్గురు వర్గం.
ఈ 6 మంది అయిపోయారా? తర్వాత మేనమామలు, మేనత్తలు, పెదనాన్నలు, చిన్నాన్నలు, అక్క, బావ, అన్న, ఇట్లా వీళ్ళందరూ అయిపోయిన తర్వాత అప్పుడు కారుణ్య పితృణాం అంటారనమాట. ఆ కారుణ్య పితృల్లోకి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్నేహితులు ఎంతో ప్రేమగా ఉంటారు. కొంతమంది స్నేహితులు మధ్యలో పోతే వాళ్ళు దాదాపు వాళ్ళ జీవితమే పోయినంత బాధపడే అట్లాంటి ప్రాణ స్నేహితులు ఉంటారు. అలాంటి స్నేహితులను తలుచుకుంటూ చిట్ట చివరికి అనమాట కారుణ్య పితృలు అని చెప్పుకున్నప్పుడు స్నేహితులు, తమకు విద్యను నేర్పినటువంటి గురువులు, తమకు సహాయపడినటువంటి రుణదాతలు, ఇలా వీళ్ళందరినీ అదే మన ధర్మం గొప్పతనమే. అది ఏ ధర్మంలో లేనటువంటి గొప్పతనమే మన ధర్మం. మనం ఏంటంటే ఒక్కసారి వాళ్ళ సహాయం పొందేసి ఇక మర్చిపోవడం కాదు, వారు ఉన్నా వారు లేకున్నా ఇలాంటి రోజులు వచ్చినప్పుడు ఏమండి నేను మీ ద్వారా ఇదిగో ఈ విధంగా నేను రుణపడి ఉన్నాను, మీ ద్వారా నేను ఇలా లాభపడి ఉన్నాను, మిమ్మల్ని స్మరించుకుంటున్నాను అని వారి శరీరం లేకపోయినప్పటికీ కూడా వీడి శరీరం ఉన్నంత కాలము వాడిని గుర్తు చేసుకునేటువంటి సాంప్రదాయం మన సాంప్రదాయము, ఆ జాతి మన జాతి, ఆ ధర్మం మన ధర్మం. కనుక అలా స్నేహితులను, రుణపడి ఉన్నటువంటి వాళ్ళను, చదువు చెప్పినటువంటి వాళ్ళను అందరినీ స్మరించుకుంటూ నువ్వు నీళ్ళు వదులుకోవచ్చు. చక్కటి మాట అండి. నానాజీ పట్నాయక్ గారు, భగీరథుడు చేసిన ప్రయత్నం అంటే పితృదేవత మోక్ష ప్రాప్తికేనా అండి? దాని గురించి కాస్త వివరిస్తారు. ఖచ్చితంగా కదమ్మా. సురగులు మన పాపం 1000 మంది, వాళ్ళ కోసమే కదా పాపం ఆయన జీవితాన్ని మొత్తం పనంగా పెట్టి అసలు తపస్సు చేసి బూడిదల కుప్పలుగా అయిపోయారు. పాపం 1000 కుప్పలుగా అయిపోయారు వాళ్ళు. పాపం ఆయన భగీరథ ప్రయత్నం అంటారు. అందుకే ఆ గంగాదేవిని భూమి మీద తీసుకొచ్చేటప్పుడు కూడా మామూలు ఇవి ఒక మహర్షి మింగేస్తారు. చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డాడు ఆయన. కాబట్టి ఏంటంటే అంటే అక్కడ మనం ఆ యొక్క వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంత కష్టపడ్డాడంటే ఎంత వాల్యుబుల్ ఇది. పితృదేవతల యొక్క గొప్పతనాన్ని మనం అక్కడే అర్థం చేసుకోవాలి. అంతే. ఓకే అండి. అయితే ఆ పదార్థాలు అయితే మీరు అంటే పితృదేవతలకి ఏ రకాల పదార్థాలు నివేదించవచ్చు అంటారండి? ఒకటమ్మా, మీకు ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంది ఏంటంటే ఆవు నెయ్యి అన్నిటికీ ఇస్తుంటాం కదా, పితృదేవతలకి గేదె నెయ్యి ఇమ్మని చెప్పారు శాస్త్రంలో, పురాణాల్లో ఉంది, నెయ్యి ఉంది. అదేవిధంగా పప్పులతో చేసినటువంటి పిండి పదార్థాలు, ముఖ్యంగా గారెలు పెడుతూ ఉంటారు, మినుములతో చేసిన పదార్థాలు, పెసలతో చేసినటువంటి పదార్థాలు ఎక్కువగా మనం పెడుతూ ఉంటాం. కందులు, గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థాలని ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే మనకి పత్తి దానంగా ఇవ్వమని చెప్పారు. పత్తిని, ఇనుముని దానంగా. వెండి కూడా చెప్పారు. వెండి, ఆ రజితం అంటే చాలా ఇష్టము, వెండి దానం ఇవ్వడం చాలా మంచిది. బంగారు దానం కూడా ఇస్తారు, బాగా సంపన్న పనులు ఇస్తారు, బట్ వెండి ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు వెండి దానం ఇవ్వడం. ఈ మహాలయ పక్షాల్లో కొంతమంది ఏంటంటే చంద్రస్థితి బాగోలేదు అనుకోండి, వాళ్ళకి చంద్రుడు బాగా పాడైపోయాడు, వెండి గిన్నెలో అన్నం తినమని చెప్తారు. వెండి గిన్నెలో పదార్థాలు పెట్టి వాళ్ళకి సమర్పించమని చెప్తారు, వెండి గిన్నెలో తినమని చెప్తారు. ఈ రకంగా ఏంటంటే పితృదేవతలకి సంబంధించింది ఏదైతే ఉందో, ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఆ సాకు ఈ సాకు పెట్టుకొని మా వాళ్ళు చేయట్లేదు కాబట్టి నేను చేయకూడదు. ఆ రోజు ఏదో ఇందాక ఒక మాట అన్నారు, బోడిగుండకి మోకాలు పెట్టినట్టుగా ఆ రోజు ఏదో అయింది కాబట్టి ఇంక మొత్తం మానేద్దాం అనుకునేటువంటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పితృదేవతల విషయంలో చేయకూడదు. చాలామంది మనకి చూడండి పండగల విషయాల్లో చేస్తుంటారు, దీపావళి రోజు ఏదో అయిందండి అందుకే మేము దీపావళి మొత్తం చెయ్యరు, తరాల వరకు చెయ్యరు. చాలా మందిని చూస్తున్నాం అలాగా. అలా ఏంటంటే వాళ్ళకి ఏదో వేరే కర్మ వల్ల జరిగింది. మొన్న మీరు నమ్మరు ఒక విషయం, అంటే వచ్చింది కాబట్టి సందర్భం చెప్తున్నా, లలితాసహస్రనామాలు ఒక ఆవిడ ఏముంది, ఎవరిని నేను చదివినప్పుడు నాకు బంగారం పోయిందని. అమ్మ అలా అయితే చదివిన వాళ్ళందరికీ పోవాలి కదా అన్న, మరి పోతున్న వాళ్ళందరూ చదువుతుండాలి కదా అన్న, లేదు కదా. అలా ఏంటంటే అనవసరంగా లింక్స్ పెట్టుకోకుండా ఖచ్చితంగా చేయాలి, చేసి తరించాలి. ఓకే, రైట్ అండి. ధన్యవాదాలు నానాజీ పట్నాయక్ గారు, చాలా చక్కగా మహాలయ పక్షాలు ఎలా జరుపుకోవాలని వివరించారు. మీకు కూడా చాలా ధన్యవాదాలు శ్రీకాంత్ శర్మ గారు. శుభమస్తు. శ్రీమాత్రే. మరి ఇది ఇవాల్టి పితృదేవత ప్రీత్యర్థ మహాలయ పక్షం ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.